కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కూడా మహానాడులో చర్చిస్తూ ఉన్నారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. ఏపీలో ప్రభుత్వం చేపట్టిన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాల మీద కూడా చర్చిస్తామని అన్నారు. సంక్షేమానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షం వైఖరిని కూడా మహానాడు వేదికగా ఎండగడతామంటున్న యనమలతో మా ప్రతినిధి ఆలూరు రమేష్ ఫేస్ టు ఫేస్. నాడు ప్రతినిధుల నమోదు కార్యక్రమం జరుగుతోంది. వీఐపీలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ దగ్గర తమ పేర్లు నమోదు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఐడి కార్డుని స్వైప్ చేయడం ద్వారా ఎంతమంది వచ్చారనే లెక్కలను కూడా సమగ్ర డేటాను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం యనమల గారు మనతో ఉన్నారు. సార్, సుదీర్ఘంగా పార్టీలో దాదాపు 35 మహానాడు, అన్ని మహానాడులకు మీరు అటెండ్ అవుతూ వస్తూ ఉన్నారు. ఏంటి ఈ మహానాడుకున్న విశిష్టత ఏంటి? ఈ 35 మహానాడుల అనుభవంతో ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి? దాదాపు తెలుగుదేశం పార్టీ మహానాళ్ళు మొదలెట్టినప్పటి నుంచి కూడా అన్ని మహానాళ్ళు కూడా అటెండ్ అవుతూ ఉన్నాం. అంటే ప్రతి మహానాడు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు మహానాడు ఒకలా ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహానాడు ఒకలా ఉంటుంది. ఎంచేతంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చేసేటువంటి తీర్మానాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదేవిధంగా గత మహానాడులో మేము అధికారంలోకి రానుముందు చాలా ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది అనే విధంగా మహానాడులో తీర్మానాలు చేశాం. దాని ఫలితంగానే మళ్ళీ మేము గవర్నమెంట్లో రావడానికి కూడా అవకాశం వచ్చింది. అదేవిధంగా ఈ రోజున ప్రభుత్వం వచ్చి 2వ సంవత్సరం, ఇది 3వ మహానాడు అనుకుంటాను. దాదాపు 35 సంవత్సరాలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ చరిత్ర. ఈ 35 సంవత్సరాలు అనేక మలుపులు తిరిగింది తెలుగుదేశం పార్టీ. ఒకవైపు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించడమే కాకుండా నేషనల్ పాలిటిక్స్లో కూడా ప్రధానమైనటువంటి భూమికని వహించాం. అదేవిధంగా ఈ రోజున ప్రత్యేకత చూసినట్లయితే ఈనాడు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈనాడు మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మహానాడు సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా ప్రతిపక్షం కూడా చూస్తూ ఉంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేదు, కావాలని ఏదో విమర్శించాలని విమర్శించడం, అదేవిధంగా అభివృద్ధికి సంక్షేమానికి అడ్డుపడేటువంటి సంస్కృతి కలిగినటువంటి ప్రతిపక్షం ఈనాడు ఉండడం, అంచేత దీన్ని కూడా ఎండగట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత ఒక తీర్మానం కూడా ప్రత్యేకంగా ప్రతిపక్షాల యొక్క పాత్ర ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అనేటువంటిది ముఖ్యంగా మన రాష్ట్రంలో దాన్ని కూడా చర్చించవలసినటువంటి అవసరం ఉంది. అన్నింటికంటే ప్రధానమైనటువంటి రాజకీయ తీర్మానం, ఇంకా రాజకీయ తీర్మానం రాయలేదు. రాసిన తర్వాత వివరాలన్నీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధాలు, కేంద్రం నుంచి అందుతున్న సాయం, దీనిపై విస్తృత చర్చ జరుగుతుంది. కొద్ది రోజులుగా బీజేపీ నేతలు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు, దీనిపై ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది మహానాడులో? దాంట్లో కూడా తీర్మానం ఉంది. ఒకటి ఎంచేతంటే కేంద్ర ప్రభుత్వం యొక్క రిలేషన్స్ దాని మీద, అదేవిధంగా మనకి బైఫర్కేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత, మనం బైఫర్కేట్ అయిన తర్వాత దానివల్ల వచ్చేటువంటి కొన్ని సమస్యలు, రాజకీయ సమస్యలని కాదు, ముఖ్యంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిలేషన్స్ కూడా చర్చించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. చర్చిస్తాం. దాంట్లో ఊరికే అపోహలు, ఎంచేతంటే ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేటువంటి ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, అంచేత జరుగుతూనే ఉంటాయి. ఈనాడు ప్రభుత్వం ఇస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, ఇంకా రిలీజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు నేను కూడా వెళ్ళి పర్సూ చేస్తున్నాం. అంచేత మనకి వచ్చేటువంటి నిధులు వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా భవిష్యత్తులో రావాల్సినటువంటి నిధుల గురించి కూడా మనం అడుగుతూనే ఉన్నాం. అంచేత ఈ యొక్క రిలేషన్స్ అనేటువంటి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సార్, బీజేపీతో ఎలా వ్యవహరించాలి అనే దానిపై కొంత కింద స్థాయి కేడర్లో అయోమయం నెలకొంటా ఉంది. ఓవైపు మిత్రపక్షమైన బీజేపీ మీపై తీవ్రమైనటువంటి విమర్శలు కూడా దిగుతూ ఉంది. దీనిపై ఈ మహానాడులో కార్యకర్తలకి ఏమన్నా ఒక ఉపదేశం ఇచ్చే అవకాశం ఉందో, ఒక సూచనలో వెళ్ళే అవకాశం? అందుకని ఎవరికి అపోహలు ఉండవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆ రోజున మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారో దాన్ని కింద వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఇక్కడ చెప్పి ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకుని పెట్టవలసినటువంటి అవసరం లేదు. తెలంగాణకు సంబంధించి తీర్మానాలు కూడా ఉంటున్నాయి. మొత్తం ప్రధానంగా ఏ అంశాలు, రెండు కలుపుకుంటే ఒక 28 తీర్మానాలు ఉంటాయంటున్నారు. ఏ అంశాలపై చర్చ జరిగావు? అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా తెలంగాణ నాయకులు వాళ్ళు తీర్మానాలు తయారు చేశారు. అక్కడ ఉండే పరిస్థితి వేరే పరిస్థితి. ఎంచేతంటే అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పార్టీ పరిస్థితుల గురించి ఆ తెలంగాణ తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం యొక్క చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందుతాయి అనేటువంటి దాని మీద, ఏ విధంగా
సఫలీకృతం అవుతున్నాం అనే దాని మీద ఇక్కడ తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా మూడో తీర్మానం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఉంటాయి. అదేవిధంగా పార్టీ యొక్క పరిస్థితులు, పార్టీ యొక్క అంతర్గత విషయాల మీద ఒక తీర్మానాలు ఉంటాయి. ఈ విధంగా డీటెయిల్డ్గా అన్నీ కూడా చర్చించుకుని భవిష్యత్తులో ఇది ఒక మంచి బాటగా ఈ మహానాడు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. ఉత్సాహపూరితమైన వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. రానున్న 3 రోజుల పాటు 30,000కు తగ్గకుండా ఈ యొక్క మహానాడు నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. కొంతసేపట్లో సీఎం ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఎన్టీవీ టీం తిరుపతి.